తెలంగాణలో పోలింగ్ సమయం దగ్గర పడుతూ ఉండడంతో నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బీజేపీ బీఆర్ఎస్లను టార్గెట్ చేసి విమర్శలు ఎక్కుపెడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా ఘాటు విమర్శలు చేసిన సీఎం రేవంత్ తెలంగాణ గడ్డ మీదకొచ్చి సీఎంను బెదిరిస్తారా అంటూ రివర్స్ అటాక్ దిగారు. ఈసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్ తొలగిస్తుందంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. గతంలో జరిగిన పలు అంశాలను ప్రస్తావిస్తూ బీజేపీని కార్నర్ చేస్తున్నారు సీఎం రేవంత్. ఢిల్లీ పోలీసుల నోటీసులను సీరియస్ గా తీసుకున్న సీఎం పోలీసుల నోటీసులకు భయపడేది లేదంటూ రివర్స్ అటాక్ కు దిగుతున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందిస్తారు. ప్రతాప్, సంధ్య, పోలింగ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో బీజేపీ, బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు పెరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి అయితే బీజేపీని, బీఆర్ఎస్ టార్గెట్ చేసి విమర్శలు ఎక్కువ పెడుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా బీజేపీ పైన ఈసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చినట్లయితే కనుక రిజర్వేషన్లు తొలగించే అవకాశం ఉంటుందంటూ ఇదే అంశాన్ని జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఒక భావోద్వేగమైన వాతావరణం అయితే నెలకొంటుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అమిత్ షాకు సంబంధించిన ఫేక్ వీడియో విషయంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డికి నోటీసులు ఇవ్వడంతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మన్నే సతీష్ గారు మిగతా సోషల్ మీడియా వర్కర్స్ కు ఇంకా నలుగురు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని కూడా చాలా సీరియస్ గా తీసుకుంది. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఐటీ, ఈడీ, సిబిఐ రంగంలోకి దిగుతున్న నేపథ్యంలో ఈసారి ఢిల్లీ పోలీసులు కూడా రంగంలోకి దిగారు. ముఖ్యంగా ఈ అంశానికి సంబంధించి కూడా జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు సీఎం రేవంత్ రెడ్డి అయితే ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. నిన్న జగిత్యాల కోర్టులలో మాట్లాడిన అంశాన్ని కూడా మనం ప్రస్తావించవచ్చు. చూడగా ముఖ్యంగా అంశానికి సంబంధించి అక్కడ చాలా భావోద్వేగంగా మాట్లాడుతూ సీఎంను అరెస్ట్ చేసేందుకు కుట్ర చేస్తున్నారంటూ కూడా మాట్లాడే చేశారు. అయితే ముఖ్యంగా ఇక్కడ దీనికి రిజర్వేషన్ల అంశానికి సంబంధించి ఏదైతే జరుగుతున్న పరిణామాలు ఉన్నాయో వాటిని బయట పెడుతున్నందుకు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన రిజర్వేషన్లు తొలగించేందుకు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ చాలా కుట్రపూరితమైన ప్రయోగాలు చేస్తుంది. గతంలో మంత్రులు కూడా, కేంద్ర మంత్రులు కూడా మాట్లాడారు. ఈసారి కనుక 400 సీట్లు కనుక 2/3 మెజార్టీ కనుక వచ్చినట్లయితే కనుక అదే ప్రయోగం చేయబోతుందంటూ కూడా ఇదే అంశానికి సంబంధించి విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ అంశం విషయంలో బీజేపీగా సీరియస్ కూడా తీసుకొని కేసులు కూడా నమోదు చేసిన నేపథ్యంలో దీన్ని కూడా అటాక్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తెలంగాణ గడ్డ మీదకి వచ్చి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అదేవిధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు బెదిరింపు ధోరణులకు పాల్పడుతున్నారంటూ కూడా ఒక సెంటిమెంట్ అస్త్రాన్ని కూడా ప్రయోగిస్తున్నారు. తన వెంట 50 లక్షల మంది యువత ఉన్నారంటూ కూడా సీఎం నిన్న చేసిన కామెంట్స్ ఆ యాంగిల్లోనే చూడవచ్చు. ముఖ్యంగా బీజేపీ చేస్తున్న ఏవైతే అంశాలకు సంబంధించి విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లడంతో పాటు గత 10 ఏళ్లుగా బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండి కూడా కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి కూడా విభజన హామీలు విభజన హామీలు ఏవి కూడా నెరవేర్చలేదనే అంశాన్ని కూడా జనంలోకి తీసుకెళ్తున్నారు. ప్రధానంగా కాజిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ, అదేవిధంగా మిగతా అంశాలకు సంబంధించి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, అదేవిధంగా ఐటీఐఆర్ ఇట్లా అంశాలకు సంబంధించితో పాటు కేంద్ర విద్యా సంస్థలు ఏవి ఒకటి కూడా సరిగ్గా ఇక్కడ ఏర్పాటు చేయలేదు. ఈ అంశాలను జనంలోకి విస్తృతంగా తీసుకెళ్తూ ముఖ్యంగా ఈ 10 ఏళ్లలో కేవలం గాడిద గుడ్డునిచ్చారంటూ కూడా ఆ గాడిద గుడ్డును కూడా ప్రయోగిస్తూ విస్తృతంగా సభల్లో కూడా అదే అంశాన్ని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు బీజేపీ చెప్పండి సంధ్య. ప్రతాప్, అయితే ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి తీరు బీజేపీ పైన అంటే ప్రచార ఎన్నికల్లో భాగంగా చూసినటువంటి అటాకింగ్ స్టైల్ వేరేగా ఉంది. అయితే రిజర్వేషన్ల అంశానికి వచ్చేసరికి మాత్రం కంప్లీట్ కొత్తగా ఆయన ప్రచారాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అంటే దీనిపైన చాలా హీట్ కూడా జనరేట్ అయిన పరిస్థితి కనిపిస్తోంది నేషనల్ వైడ్ గా కూడా. అయితే తెలంగాణలో ఇప్పటి నుంచి బీజేపీ టార్గెట్ గా ఇదే ఇష్యూని ఎక్కువగా ప్రజల్లోకి తీసుకెళ్లి ఫోకస్ చేసే అవకాశాలు ఎంతవరకు ఉండొచ్చు? డెఫినెట్ గా ఇది ఒక సున్నితమైన అంశం అని చెప్పుకోవచ్చు. రిజర్వేషన్ అంశం అనేది చాలా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన చాలా సున్నితమైన అంశాన్ని టచ్ చేస్తున్న విషయాన్ని అయితే జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నాల విషయంలో బీజేపీ కూడా ఒకవైపు సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఢిల్లీ పోలీసులను రంగప్రవేశం చేసి మేఘాల మీద సీరియస్ సెక్షన్లు రాజద్రోహం కేసులు కూడా పెట్టిన పరిస్థితి కనబడతా ఉంది. ఇటువంటి సీరియస్ కేసుల నేపథ్యంలో కూడా రేవంత్ రెడ్డి సీరియస్ గా అటాక్ చేయడం జరిగింది. ఎవరో పెట్టిన పోస్టులకు తనకేం సంబంధం? ముఖ్యంగా రిజర్వేషన్ల విషయంలో గతంలో జరిగిన కొన్ని అంశాలను నిన్న ముఖంగా కూడా ప్రెస్ మీట్ పెట్టి కూడా అంశాలను కూడా ప్రస్తావించడం జరిగింది. గతంలో మండల్ కమిషన్, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు బీసీ రిజర్వేషన్లను పెంచడం కోసం మండల్ కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు దానికి వ్యతిరేకంగా బీజేపీ కమండల్ యాత్ర అంటూ కూడా ఎల్కే అద్వానీ ఆధ్వర్యంలో ఒక యాత్రను ఏర్పాటు చేసి దాన్ని డైల్యూట్ చేసిన పరిస్థితి కనపడతా ఉంది. అదేవిధంగా గతంలో కేంద్ర మంత్రులు అనంత్ కుమార్ రెడ్డి కానీ, అదేవిధంగా సుమిత్రా మహాజన్ కానీ ఇట్లా కొంతమంది కీలకమైన నేతలు కూడా రిజర్వేషన్ విషయంలో చేసిన కామెంట్స్ అన్నిటి కూడా నిన్న మీడియా ముందు కూడా ప్రస్తావించారు. ఈ అంశాలను జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లి ఒకవేళ ఈసారి కనుక 400
సీట్లతో కనుక బీజేపీ వస్తే కనుక రాజ్యాంగాన్ని మార్చే అవకాశం ఉంటుంది, దీన్ని రిజర్వేషన్లను తొలగించే అవకాశం ఉంటుంది అనే అంశాన్ని విస్తృతంగా జనంలోకి తీసుకెళ్తున్నారు. ఇది చాలా సున్నితమైన అంశం కాబట్టి ముఖ్యంగా మెజారిటీ పీపుల్లకు అంతా కూడా రిజర్వేషన్ అనేది చాలా సెన్సిటివ్ గా మారుతుంది కాబట్టి ఈ విషయాన్ని మరింత విస్తృతంగా తీసుకెళ్లి ఆ ఓటు బ్యాంకును తన వైపు తీసుకోవాలని ఒక సెంటిమెంట్ అస్త్రమైతే విస్తృతంగా చేయాలని కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ సెంటిమెంట్ అస్త్రం అనేది ఒక భావోద్వేగంగా కూడుకున్న అంశం కూడా మారుతుంది కాబట్టి ఇది మరింత సెన్సిటివ్ గా మారుతున్న నేపథ్యంలో కూడా ఒకవైపు బీజేపీ పైన అటాక్ చేయడంతో పాటు బీఆర్ఎస్ పైన కూడా అటాక్ చేస్తున్న పరిస్థితి ఉంది. మాజీ సీఎం కేసీఆర్ మీద గతంలో అంటే 10 ఏళ్ల కాలంలో తెలంగాణకు సంబంధించిన ఎలాంటి విధ్వంసం చేసుకున్న అంశాలను కూడా విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే అంటూ కూడా ఒకే ఘాటాన కట్టే ప్రయత్నం చేస్తూ వీటిని వారు రెండింటికి సంబంధించిన అంశాలను జనంలోకి విస్తృతంగా తీసుకెళ్తారు. ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి విస్తృతంగా ప్రతిరోజు 3 చోట్ల సభలు 3-4 చోట్ల సభలు సమావేశాలు నియోజకవర్గాలు తిరుగుతూ కూడా విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు. మొత్తం తన క్యాంపెయినింగ్ అంతా కూడా విస్తృతంగా పర్యటనలు చేస్తూ కూడా ఇది రిజర్వేషన్ అంశాన్ని జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లడంతో పాటు గత 10 ఏళ్ల ఎన్డీఏ వైఫల్యాలను కూడా తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ సీట్లు గెలుపొందాలని కూడా ఆలోచన చేస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ టార్గెట్ 14 పెట్టుకుంది కాబట్టి ఆ 14 రీచ్ కావాలనడానికి అనేక ఈ అంశాలన్నింటితో పాటు విస్తృతమైన క్యాంపెయినింగ్ అయితే శ్రీకారం చుట్టిందని చెప్పుకోవచ్చు. వీటితో పాటు మరి 2-3 రోజులలో కూడా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా షెడ్యూల్ ఖరారైంది, వారు కూడా వచ్చే అవకాశం ఉంది. సంధ్య. రైట్ ప్రతాప్.